హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్. ఇవాల్టి ఈ వీడియోలో మనము స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా సరే ఫ్రీగా ఏఐ టూల్స్ ఎలా యూస్ చేసుకోగలరో తెలుసుకోబోతున్నాము. ఈ టూల్స్‌తో మీరు ఎక్కువ ప్రొడక్టివ్‌గా, స్మార్ట్‌గా మరియు క్రియేటివ్‌గా పనిచేయొచ్చు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు స్టూడెంట్ అయితే చదువులో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే స్పీడ్ పెరుగుతుంది. లేదా మీరు ఒకవేళ ఎంటర్‌ప్రెన్యూర్ అయితే టైమ్ అండ్ కాస్ట్ 2 కూడా సేవ్ అవుతాయి. సో వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి టూల్స్ వాడుతున్నారో కామెంట్‌లో నాకు తెలియచేయండి. otter.ai అనేది ఒక వాయిస్ టు టెక్స్ట్ ఏఐ టూల్. మీరు మీటింగ్స్, లెక్చర్స్ లాంటి ఆడియోలను అప్లోడ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా దాన్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. స్టూడెంట్స్ అయితే క్లాస్ లెక్చర్స్ని రికార్డ్ చేసి నోట్స్గా మార్చచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్స్కి జూమ్ లేదా టీమ్ మీటింగ్స్కి ఇది నోట్స్ క్రియేట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇది ఒక ఫ్రీ ప్లాన్లో కొంతవరకు ఉపయోగించుకోవచ్చు అండ్ అనేక భాషల్లో ఇది సపోర్ట్ చేస్తుంది. చాట్‌జీపీటీ రైటింగ్ అసిస్టెంట్ గురించి తెలుసుకుందాము. అందరికీ ఇది చాలా వరకు నోటెడ్ అయిన టూల్ చాట్‌జీపీటీ. స్టూడెంట్స్కి అయితే అసైన్మెంట్స్, ఎస్సేస్ అండ్ స్టడీ క్వశ్చన్స్లో హెల్ప్ చేస్తుంది. కంటెంట్ క్రియేటర్స్కి స్క్రిప్ట్ రైటింగ్, కంటెంట్ ఐడియాస్ లాంటి వాటిల్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదే ఎంటర్‌ప్రెన్యూర్స్కి అయితే బిజినెస్ ఈమెయిల్స్ కానీ లేకపోతే మార్కెటింగ్కి సంబంధించిన వాటిల్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ చాట్‌జీపీటీ వాడుతుంటుంటే మీ చాట్‌జీపీటీ బెస్ట్ ప్రాంప్ట్ ఏంటో కామెంట్లో నాకు తెలియజేయండి. నెక్స్ట్ టూల్ వచ్చేసి క్యాన్వా. ఇది ఒక డిజైన్ టూల్. క్యాన్వా ఏఐని ఉపయోగించుకొని థంబ్నెయిల్స్, పోస్టర్స్, రీల్స్, టెంప్లెట్స్ లాంటివి చేయొచ్చు. క్రియేటర్స్కి యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్, పోస్టర్స్ కానీ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్స్కి అయితే ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్లో ఇది ఉపయోగంగా ఉంటుంది. అదే ఎంటర్‌ప్రెన్యూర్స్కి అయితే ఇది బిజినెస్ ఫ్లయర్స్, సోషల్ మీడియా గ్రాఫిక్స్కి యూస్ చేసుకోవచ్చు. ఏఐ టూల్స్తో ఇమేజ్ సజెషన్, ఆటో డిజైన్ ఆప్షన్స్, ఫోన్ మ్యాచ్ ఇవన్నీ ఫ్రీ ప్లాన్లో ఉన్నాయి. క్యాన్వా వాడిన వాళ్ళు కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పిక్టరీ.ai అనేది మీ వ్రాతపూర్వక కంటెంట్ను వీడియోలోకి మార్చే ఏఐ టూల్. బ్లాగ్స్ పోస్ట్ని ఆటో వీడియోలోకి మార్చవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్స్కి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయినర్స్, స్టూడెంట్స్కి అయితే స్టడీ నోట్స్ టు సమ్మరీ వీడియోస్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రీ ట్రయల్ వర్జన్ను వాడచ్చు. యూట్యూబ్ షార్ట్స్ చేయాలంటే ఇది బాగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా టెక్స్ట్ టు వీడియో ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో తప్పకుండా దాని గురించి తెలియచేయండి. నెక్స్ట్ టూల్ వచ్చేసి కాపీ.ai. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంటెంట్ రైటింగ్ టూల్. ఇది వ్యాపారాలు, మార్కెటింగ్ నిపుణులు లేదా రచయితలు వంటి వారికి కంటెంట్ సృష్టించడంలో సహాయం చేస్తుంది. బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా అండ్ ఈమెయిల్స్లు, ప్రకటనలు వంటివి త్వరగా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మీరు కొంత సమాచారం ఇవ్వగానే కాపీ.ai మీకోసం క్రియేటివ్ కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఇది సమయం, శ్రమను ఆదా చేస్తుంది మరియు కొత్త ఐడియాస్ని అందిస్తుంది. ఈ టూల్ ఉపయోగించుకునేందుకు ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం అవసరం లేదు. సాధారణంగా ఇది ఎవరైనా వాడచ్చు. ఒకవేళ మీకు ఈ టూల్ ఉపయోగకరంగా అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టూల్ వచ్చి నోషన్ ఏఐ. ఇది ఒక నోషన్ యాప్లో ఎంబెడెడ్ చేయబడిన ఏఐ ఫీచర్. ఇది ఉపయోగదారుల ఆలోచనలు, డేటా, డాక్యుమెంట్లు మరియు టాస్క్లను స్మార్ట్గా నిర్వహించేందుకు సహాయపడుతుంది. ఇది చాట్‌జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్పై ఆధారపడి పనిచేస్తుంది. ఇన్ షార్ట్ అండ్ ఈజీ వర్డ్స్ ఇది మీ పర్సనల్ అసిస్టెంట్ కింద మీకు పనిచేసి పెడుతుంది. ఒకవేళ మీరు విద్యార్థులైతే మీకు షార్ట్ నోట్స్ హైలైట్ చేసి ఇస్తుంది. అదే మీరు కనుక వ్యాపారవేత్తలు అయితే కనుక బిజినెస్ ప్లాన్స్, బిజినెస్ మీటింగ్ నోట్స్ క్రియేట్ చేయడము, ప్రోడక్ట్ డాక్యుమెంటేషన్ లాంటివి చేస్తుంది. అంతేకాదు వర్చువల్ అసిస్టెంట్గా కూడా పనిచేస్తుంది. ఇవాల్టి వీడియోలో మనం చూసిన 6 ఫ్రీ ఏఐ టూల్స్. otter.ai నోట్ టేకింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. చాట్‌జీపీటీ రైటింగ్ అసిస్టెంట్ అండ్ క్యాన్వా వచ్చి ఏఐ డిజైన్స్. పిక్టరీ వీడియో క్రియేషన్ కోసం యూస్ఫుల్గా ఉంటుంది. కాపీ.ai మీకు ఒక మార్కెటింగ్ టూల్ కింద యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నోషన్ ప్రొడక్టివిటీ అండ్ ప్లానింగ్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అన్నది మీ యూసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్ టు జాబ్ క్రియేషన్స్.